దేవుని నామానికి వందనాలు. పాల్దినకరణ్ గారికి, వారి ఫ్యామిలీకి నా ప్రత్యేకమైన వందనాలు. నా పేరు ప్రిస్కిల్లా. నాకు 2010లో మ్యారేజ్ అయింది. మాకు 4 ఇయర్స్ వరకు పిల్లలు లేరు. సో 2010, 11, 12, 13 వరకు మేము చాలా వెయిట్ చేసాము. 2010 నుంచి 13 వరకు కూడా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మెడిసిన్స్ వాడాము, బట్ నో యూస్. సో 2013లో మేము టీవీ పరిచర్య అనేది మేము తెలుసుకున్నాము. పాల్గారు పరిచర్య, జీస్ కాల్స్ అనేది మేము తెలుసుకున్నాము. అక్కడ ఆ నెంబర్ ద్వారా మేము కాల్ చేయడం వల్ల నీకు థైరాయిడ్ ఉందమ్మా, ఒకసారి నువ్వు టెస్ట్ చేయించుకో అని చెప్పేసి వారే మాకు ప్రేయర్ ద్వారా మాకు మాట్లాడి ఒకసారి చెప్పారు. మేము కూడా పాల్గారికి మేము ఒకసారి చెప్పి ఆ ప్రేయర్స్ చేయమని చెప్తామని చెప్పేసి చెప్పారు. చెప్పిన వెంటనే మేము వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకున్నాము. టెస్ట్ చేయించుకున్న తర్వాత థైరాయిడ్ ఉందని తెలిసింది. థైరాయిడ్ మెడిసిన్ వాడిన తర్వాత నెక్స్ట్ 3rd మంత్కే మాకు కన్సీవ్ అయింది. సో కన్సీవ్ అయిన తర్వాత నుంచి కూడా 9th మంత్ వరకు కూడా ప్రేయర్ చేయించుకున్నాము. ప్రేయర్ చేయించుకొని 2014లో నాకు అక్టోబర్ 24న మంచి ఒక అందమైన బాబుని దేవుడు నాకు ఇవ్వడానికి, అండ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్లో కూడా మా ఫ్యామిలీ మొత్తం ఉండడానికి కూడా దేవుడు ఎంతో సాయం చేశారు. జాబ్ విషయంలో కూడా 5 ఇయర్స్ ఒకే కంపెనీలో నేను వర్క్ చేస్తున్న తర్వాత శాలరీ విషయంలో చాలా డిస్టర్బ్ అయిన తర్వాత నేను ఒకసారి మా మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేశాను శాలరీ పెంచమని. బట్ నన్ను వద్దు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. వెళ్ళిపో అన్న తర్వాత నేను ప్రేయర్ టవర్కి వచ్చి, నాకు ప్రేయర్స్ ద్వారా ఇక్కడున్న పార్ట్నర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా ధైర్యం చెప్పి ఇక్కడ ప్రేయర్స్ చేయడం వల్ల మళ్ళీ నాకు వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసి మళ్ళీ జాబ్కి రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేశారు. నాకు ఒక జాబ్ దొరకడానికి అండ్ నాకు ఇక్కడ విజయవాడ ప్రేయర్ టవర్ తెలియడానికి దేవుడు ఎంతగానో సాయం చేశారు. ఇప్పుడు అక్కడ వాలంటీర్గా అండ్ అంబాసిడర్గా నేను వర్క్ చేయడానికి, పరిచర్యలో నేను పాల్గొనడానికి, జిఎస్ కాల్స్ ద్వారా మేము ఎన్నో మేళ్ళు పొందుకోవడానికి, ప్రతి సండే కూడా సాటర్డే ప్రతి ఒక్క ప్రేయర్కి కూడా మేము రావడానికి దేవుడు ఎంతగానో సాయం చేశారు. పాల్దినకరణ్ గారి ద్వారా, వారి ఫ్యామిలీ ద్వారా, వాళ్ళు చేసిన ప్రతి ఒక్క ప్రేయర్స్ ద్వారా మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కటి కూడా కష్టాన్ని కూడా మేము జయించడానికి దేవుడు ఎంతగానో మాకు సాయం చేశాడు. దీన్ని బట్టి పాల్దినకరణ్ గారి ఫ్యామిలీకి మా హృదయపూర్వక వందనాలు.